అంత మంచి విషయాలే చూపిస్తూ ఉంటాం, తగ్గించుకుంటాం, బతిలాడతాం, ఇవన్నీ బాగుంటాయి. బట్ వన్స్ పెళ్ళైన తర్వాత రియల్ గ్రౌండ్స్ లో మనం ఒకరికొకరు సొంతం అయిపోతాం. ఇక ఈ అమ్మాయి నాది, ఇతగాడు నా వాడు అని వచ్చినప్పుడు మెల్లిగా రియాలిటీస్ బయటకు వస్తాయి, ఓపెన్ అయిపోతా ఉంటాను, నా ఎమోషన్స్ పోర్ అవుట్ చేస్తూ ఉంటాను. అప్పుడు కంగు తింటారు ఏంటంటే ఇంతకు ముందు అలా లేరే, ఇంతకు ముందు అలా లేడే అని అనుకుంటాం. ఇంతకు ముందు కూడా అలానే ఉన్నాడు, కానీ ఒక భాగమే చూపించాం. ఇది రియాలిటీ. ఎందుకంటే మనం అర్థం చేసుకోగలిగితే ఇద్దరు అసంపూర్ణులు సంపూర్ణత దిశగా సాగిపోయే బంధం ఇది అన్నది అర్థం చేసుకుంటే ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు. లేదనుకుంటే ఇక కంప్లైనింగ్ మొదలవుతుంది. ముందు వారి మీద కంప్లైంట్ చేయటం మొదలు పెడతాం, ఆ తర్వాత ఇల్లు దాటి బయటికి అత్తమామలకి లేకపోతే మమ్మీ డాడీలకి కంప్లైంట్ చేయటం మొదలు పెడతాం. ఇట్లా అలాగా అనేసి ఇక అది ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు. కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ లోనే నేను పెళ్ళాడబోయేటువంటి లేకపోతే నేను పెళ్లి చేసుకున్నటువంటి నా భార్య, నా భర్త ఒక అసంపూర్ణురాలు నాలానే